కంద్ హోతే బచ్కే అంటే జర్ర చచ్చిపోయేటోళ్ళం బతికినామని చెప్పిండంట. ఎందుకంటే మరి సిగరెట్ తాగుతుండే ఏమైందో ఒక అగ్గిపుల్లాడ కింద పడ్డదంట ఆ పౌడర్ల పక్కకి. ఓకే, అదొక మిస్టేక్ జరిగిందంట ఆ ట్రైనింగ్ లో. తర్వాత ఆఫ్టర్ ద ట్రైనింగ్ ద ఆర్గనైజర్స్ టుక్ ద ట్రైనీస్ in a vehicle to a secluded forest area for testing the bombs by carrying out rehearsal of the blast. అయితే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ ఆర్గనైజర్స్ ఒక అడవిలోకి తీసుకెళ్లారంట ఈ బాంబులు ఎట్లా టెస్ట్ చేయడానికి. ఓకే, రిహార్సల్ చేయడానికి. ద ట్రైనీస్ వుడ్ డిగ్ ఎ స్మాల్ పిట్, పుట్ ద బాంబ్ విత్ టైమర్ ఇన్ ఇట్, కవర్ ఇట్ విత్ సాయిల్, బిగ్ బౌల్డర్స్ with soil and big boulders and detonate the bomb. Their tests were successful. They were big blasts and the boulders were thrown away టు లాంగ్ డిస్టెన్స్. అంటే దీని అర్థమైంది, అడవిలో తీసుకొని ఎట్లా టెస్ట్ చేసారంటే ఒక చిన్న గుంత తవ్విరట. గుంత తవ్వి ఆ బాంబు పెట్టి దాని మీదకి వెళ్ళి మట్టి కప్పి దాని మీదకి వెళ్ళి బౌల్డర్స్ అంటే ఏంటి వుడ్ కట్టె వుడ్డి పెట్టిరట. పెట్టి అది డిటర్నేట్ చేసిరట. అవి పేలినాయి అంట. పేలి ఆ వుడ్డి అన్ని దూరం చెల్లా చెదిరిపడ్డాయంట, బరువైనవి. ఓకే, తర్వాత రాకేష్ ధవాడే who was bringing Mithun Chakravarti to the training site was also in charge of accommodation and other arrangements of the trainees at the center. So ఈ రాకేష్ దవాడే అనేటోడు హెడ్ ఆఫ్ ద ట్రైనింగ్ సెంటర్ అనొచ్చు. ఆ ట్రైనర్ ని తీసుకొస్తున్నాడు, అట్లనే వీళ్ళందరికీ ఫుడ్ బెడ్ అన్ని అరేంజ్ చేస్తున్నాడు అక్కడ ఈ రాకేష్ దవాడే అంటే. In the night before the last day of the training, he gave all the trainees pen and paper and asked them to write down whether they would be able to do bomb blast and if so where. మీరు లాస్ట్ డే ట్రైనింగ్ లో అడిగిండంట, మీరు బాంబు బ్లాస్ట్ చేస్తారా, పెన్ పేపర్ మీద రాయండి, చేస్తే ఎక్కడ చేస్తారా అని రాయమని చెప్పిండంట. The applicant took strong objection and told him that this was not a matter to be given in writing. He refused to give anything in writing. Others also refused. మేము చేస్తామని చెప్తాం కానీ ఎక్కడ చేస్తాము ఎప్పుడు చేస్తాము అవన్నీ రాసియమంటే రాసియమని చెప్పారంట. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా 20 మంది కానీ 19 మంది కానీ. ఓకే, ఆఫ్టర్ ద క్యాంప్ ద అప్లికెంట్ వెంట్ టు నాందేడ్ సెవరల్ టైమ్స్ అండ్ ట్రైడ్ టు కన్విన్స్ హిమాన్షు పాన్సే not to indulge in bomb blast as it was a Sangh Parivar's conspiracy to ensure BJP's victory in the election. వద్దురా అయ్యా హిమాన్షు పాన్సే, నువ్వు మనం బాంబు బ్లాస్ట్ చేయొద్దు అని యశ్వంత్ సహదేవ్ షిండే చెప్పిండంట హిమాన్షు పాన్సేకి. ఇదంతా బీజేపీ వాళ్ళు ఎన్నికలకు గెలవడానికి కుట్ర చేస్తున్నారు, ఇది మనకు సంబంధం లేదు అని చెప్పిండంట. డ్యూరింగ్ హిస్ విజిట్స్ టు నాందేడ్ హీ ఆల్సో గాట్ టు నో హిమాన్షు పాన్సేస్ ఫ్రెండ్ కొండావర్ who was also from నాందేడ్. ఇంకో దోస్తుని కలిసినంట హిమాన్షు పాన్సే ఫ్రెండ్ ని. ఆయన పేరేంది కొండావర్ అంట. ద అప్లికెంట్ కాషన్డ్ హిమాన్షు రిపీటెడ్లీ. ఈయన యశ్వంత్ సహదేవ్ షిండే అనేక సార్లు చెప్పిండంట వద్దు బాంబ్ బ్లాస్ట్ వద్దని. హీ వుడ్ సే ఎస్ ఫర్ అప్లికెంట్ సాటిస్ఫాక్షన్. ఈ కేవలం ఈయనని తృప్తి పరచడానికి, ఈయన నోరు మూపించడానికి ఓకే అనేటోడంట. బట్ ఇట్ అపియర్డ్ దట్ హీ వాస్ ప్రెజరైజ్డ్ బై ద లీడర్స్ అండ్ హెన్స్ కంటిన్యూడ్ కాజింగ్ బ్లాస్ట్. కానీ పైనుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం వల్ల బీజేపీ పైన ఉన్న లీడర్ల వల్ల సో ఆయన బ్లాస్ట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాడంట హిమాన్షు పాన్సే అనేట ఆయన. ఎవడు నాందేడ్ నుంచి. ఆఫ్టర్ ద ట్రైనింగ్ హిమాన్షు హ్యాడ్ కాస్డ్ 3 బ్లాస్ట్స్ ఇన్ మరత్వాడ రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ హిమాన్షు పాన్సే అనేటోడు 3 బాంబులు పెట్టిండంట ఈ మరత్వాడ రీజియన్ లో, మహారాష్ట్రలో. ఓకే, హీ హ్యాడ్ ఏ ప్లాన్ టు కాజ్ ఏ మేజర్ బ్లాస్ట్ ఇన్ ద మెయిన్ మాస్క్ ఇన్ ఔరంగాబాద్ లో పెద్ద బాంబు పెట్టాలనుకున్నాడంట. And while making a bomb for that blast, he lost his life in the Nanded 2006. అలా బాంబు తయారు చేసే క్రమంలో అది పేలిందంట. పేలి ఎక్కడ నాందేడ్లో 2006లో చచ్చిపోయిందంట ఆయన. ఓకే, అంటే అంతకుముందే మూడు దగ్గర పెట్టేసిండు. ఇంకో దగ్గర పెడదామని పెద్ద లెవెల్లో చేద్దామని ఔరంగాబాద్లో ఉన్న మసీదులో పెడదామని ట్రై చేస్తే అది తయారు చేసే క్రమంలో అది పేలిపోయి ఆయనే చచ్చిపోయిందంట. ఓకే, అట్లనే ఆయన ఫ్రెండ్ ఎవరు, హిస్ ఫ్రెండ్ కొండావర్ వాజ్ ఆల్సో కిల్డ్ ఇన్ ద బ్లాస్ట్. ఆ సేమ్ దాంట్లో ఆ కొండావర్ అంటే ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన కూడా చచ్చిపోయిండు ఆ బాంబు పేలి. ఓకే, అంటే ఇది ప్రకృతి శిక్షించింది అన్నట్టు. తర్వాత ఇది సమ్ టైమ్ ఇన్ 2007, తర్వాత 2007లో, దట్ ఈస్ అబౌట్ 4 years ఆఫ్టర్ సింగర్ ట్రైనింగ్ క్యాంప్ ఆఫ్ 2003లోనేమో ట్రైనింగ్ జరిగింది. ఇప్పుడేమో 2007కి పోయినాం మనం. ఓకే, ద అప్లికెంట్ సా మిథున్ చక్రవర్తి ఇన్ ముంబైస్ మెయిన్ RSS ఆఫీస్. ఆ మెయిన్ RSS ఆఫీస్కి వచ్చిండు. మిథున్ చక్రవర్తి అంటే ఏం పేరు చెప్పినా కదా, రవిదేవ్. సో RSS వచ్చిండంట.
అక్కడ ఎవరు ఉన్నారు మెయిన్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో? యశ్వంత్ భవన్, దాని పేరు యశ్వంత్ భవన్, ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పేరు ముంబైలో, విచ్ ఈజ్ ఎట్ పార్లే ముంబై. పార్లే ముంబైలో ఉంటుందంట వీళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీస్. సంబడి ఎట్ యశ్వంత్ భవన్ ఇన్ఫార్మ్డ్ ద అప్లికెంట్ దట్ మిథున్ చక్రవర్తిస్ రియల్ నేమ్ ఈస్ రవిదేవ్. అక్కడ మళ్ళీ చెప్పినట్టు వాళ్ళు, ఈ మిథున్ చక్రవర్తి కాదు, ఈయన పేరు రవిదేవ్ అని. టిల్ దెన్ ద అప్లికెంట్ డిడ్ నాట్ నో హిస్ రియల్ నేమ్. లాస్ట్ గతంలో చెప్పిండు మనకి, అంటే మన కోసం ఈ అప్లికెంట్ రాసింది, కానీ అంతవరకు తెలియదు అంట ఆయన పేరు రవిదేవ్ అని. ఆయన పేరు మిథున్ చక్రవర్తి తెలుసు అంట ఈ అప్లికెంట్కి. అప్పుడు తెలిసిందంట ఆయన పేరు రవిదేవ్ అని. వెన్ హీ కాల్డ్ హిమ్ అవుట్ యాజ్ రవిజీ, he looked at the applicant but did not recognize him. He asked him, how do you know me? నీకు ఎట్లా తెలుసు నా రియల్ పేరు అడిగిందంట. how do you know me? When the applicant told him that he was 5వ పేజ్ ఉంది, ఇంకా 4 పేజీలు అయితే అయిపోతుంది. When the applicant told him that he was coming to Singad for giving training in bomb making, Ravidev's facial expression changed. నీ ఎట్లా తెలుసు నువ్వు అంటే, నువ్వు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినావు కదా సింగడ్, అక్కడ బాంబు తయారు చేసుడు, అక్కడ అట్లా తెలుసు అంటే ఆయన ముఖ కవలికలన్నీ మారిపోయినాయి అంట, అంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయని. ఓకే, హీ గాట్ స్కేర్డ్ అండ్ హరీడ్లీ వెంట్ అవే ఫ్రమ్ దేర్. భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ద అప్లికెంట్ వెంట్ బిహైండ్ హిమ్. అయినా సరే ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల వినిపోయిందంట, ఈ ఎవరు యశ్వంత్ సహదేవ్ షిండే. రవిదేవ్ మెట్ మిలింద్ పరాండే అండ్ లుకింగ్ ఎట్ ద అప్లికెంట్ విస్పర్డ్ సంథింగ్ ఇన్ హిస్ ఇయర్స్. ఓకే, రవిదేవ్ పోయి మిలింద్ పరాండే ఎవరు విహెచ్పి, మహారాష్ట్ర విహెచ్పి హెడ్. ఓకే, సో ఆయనకి ఏదో ఆయన షోలో ఏదో చెప్పిండట. పరాండే ఆల్సో అపియర్డ్ టు బి స్కేర్డ్ as he might have suspected that the applicant had also got to know about his involvement in the conspiracy. అంటే ఈ మిలింద్ పరాండే విహెచ్పి అధినేతకు కూడా ఇందులో ఈ బాంబు తయారు చేసేట్లో బ్లాస్ట్లలో భాగం ఉంది అని ఆయన కూడా భయపడ్డాడంట, ఆయన పేరేడ బయటకు వస్తుందని. In fact, the applicant already knew that he had been involved in Himanshu Panse, as Himanshu Panse had informed him that Milind Parande was the mastermind of the plan ఆఫ్ కంట్రీ వైడ్ బాంబ్ బ్లాస్ట్. ఇదంతటికి మెయిన్ ఎవరు? ఈ మహారాష్ట్ర విహెచ్పికి చెందిన మిలింద్ పరాండే. ఇవన్నిటికీ ఏది హెడ్, ఇవన్నీ ఈ దేశమంతా బాంబులు పేల్చాలనేది ఆ బాధ్యత ఈ విహెచ్పి అధినేత అయిన మిలింద్ పరాండేకి అప్పచెప్పారు బీజేపీ వాళ్ళు. ఓకే, సో వీళ్ళ పేర్లు ఏడ బయటకు వస్తాయని భయపడుతున్నారు అంతే. ద ఆర్ఎస్ఎస్ విహెచ్పి అండ్ బీజేపీ, ద ఆర్ఎస్ఎస్ విహెచ్పి అండ్ బీజేపీ లీడర్స్ had intentionally included the applicant in this project as they knew that if he wanted he could do blasts throughout the country. ఓకే, ఈయనను కూడా ఈ యశ్వంత్ సహదేవ్ షిండేని కూడా ఇంక్లూడ్ చేశారంట. ఎవరు? ఆర్ఎస్ఎస్ విహెచ్పి అండ్ బీజేపీ లీడర్స్. ఓకే, he had contact with Garjana in Maharashtra. Garjana ఏంటిది? అగ్రెసివ్ వింగ్ ఆఫ్ ఏబీవీపీ. ఓకే, with Hindu యువ ఛాత్ర పరిషత్ HYCP ఇన్ అస్సాంలో వీళ్ళది ఇంకో బ్రాంచ్ ఏంది? హిందూ యువ ఛాత్ర అంటే స్టూడెంట్స్. సో హిందూ యువ ఛాత్ర పరిషత్, ఓకే, ఇన్ అస్సాం. హిందూ రక్ష సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్, యాజ్ వెల్ యాజ్ ఇన్ పంజాబ్, హర్యానా అండ్ యూపీ, విత్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక అండ్ తపన్ ఘోష్ who is well known senior leader of VHP in West Bengal and other states. అంటే వీళ్ళ యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ బ్రాంచ్లు, అంటే వీళ్ళందరితో కాంటాక్ట్ ఉన్నాయంట ఈ యశ్వంత్ సహదేవ్ షిండేకి. ఓకే, ఎవరితోటి? గర్జన ఇన్ మహారాష్ట్ర, హిందూ యువ ఛాత్ర పరిషత్ ఇన్ అస్సాం, హిందూ రక్షా సమితి ఇన్ జమ్మూ కాశ్మీర్, యాజ్ వెల్ యాజ్ హిందూ రక్షా సమితి ఇన్ పంజాబ్, ఇన్ హర్యానా అండ్ యూపీ, అండ్ శ్రీరామ్ సేన ఇన్ కర్ణాటక, తపన్ ఘోష్ who is well known leader of VHP in West Bengal and other states. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ విహెచ్పి లీడర్లతో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హిందూ అని పెట్టుకున్నారు, కానీ హిందూ అనకూడదు, అది బ్రాహ్మిన్, నా భాషలో బ్రాహ్మిన్, ఆర్య బ్రాహ్మిన్. సో వీళ్ళందరి ఆయా సంఘాలతోటి ఇతనికి అత్యంత సన్నిహిత్యం ఏర్పడ్డది అని చెప్తున్నాడు, కాంటాక్ట్స్ ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు. ఇఫ్ హీ వాంటెడ్ he could have caused 500 to 600 బ్లాస్ట్. ఆయన కావాలనుకుంటే 500 నుంచి 600 బాంబ్ బ్లాస్ట్లు వేసే శక్తి ఈయనకు ఉంది అని చెప్తున్నాడు. బట్ యాజ్ హీ న్యూ ద అల్టీరియర్ మోటివ్స్ ఆఫ్ ద లీడర్స్, హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఆయనకు చేసే శక్తి ఉన్నప్పటికీ, చేయగలిగే కేపబిలిటీ ఉన్నప్పటికీ, ఇది కేవలం ఎన్నికలకు గెలవడానికి కోసం చేస్తున్న కుట్ర అని చెప్పి అతనికి నచ్చక అతను దానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేకుండానంట. హీ స్కటిల్డ్ దేర్ ప్లాన్ అండ్ డిడ్ నాట్ అలో ఇట్ టు సక్సీడ్. ఓకే,
హీ ఆల్సో కన్విన్స్డ్ తపన్ ఘోష్జీ ఎవరు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి బిహెచ్పి లీడర్ ఆయన పేరు తపన్ ఘోష్. ఓకే, ఘోష్జీ అబౌట్ ద ఇల్ మోటివ్ ఆఫ్ ద లీడర్స్. ఈ లీడర్స్ యొక్క ఇది బాంబ్ బ్లాస్ట్లు చేయాలని ట్రై చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని ఆ తపన్ ఘోష్ అనడానికి కన్విన్స్ చేసిండంట ఈ మన యశ్వంత్ సహదేవ్ షిండే. తపన్ ఘోష్ అగ్రీడ్ విత్ హిమ్ అండ్ డిస్టెన్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద నెఫారియస్ యాక్టివిటీస్. అందుకని తపన్ ఘోష్ ఈ బాంబ్ బ్లాస్ట్ల కేసులలో మనకు వద్దు ఇది అని చెప్పి దూరం ఉండే ప్రయత్నం చేసిన. అంటే దీని అర్థం ఏంది, అంతకంటే ముందు వీళ్ళు అగ్రెసివ్ గా ఈ హిందూ ముస్లిం గొడవలు చేశారు కానీ బాంబ్ బ్లాస్ట్ల స్థాయికి పోలేదు అని అర్థం. ఓకే, అర్థమైందా? లైక్ వైజ్ ప్రమోద్ ముతాలిక్ ఆఫ్ శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటక. ఏం పేరు ఆయన పేరు? ప్రమోద్ ముతాలిక్ అనేటోడు శ్రీరామ్ సేన ఆఫ్ కర్ణాటకలో ఉన్న శ్రీరామ్ సేన హూ వాస్ క్లోజ్ టు తపన్ ఘోష్ ఆల్సో డిడ్ నాట్ డూ ఎనీథింగ్. Thus, the applicant sabotaged the destructive plans of RSS and BJP and saved the lives of many innocent Hindus, Muslims and Christians. ఆ విధంగా మన అప్లికెంట్ అయినటువంటి యశ్వంత్ సహదేవ్ షిండే సహకరించకపోవడం వల్ల ఓకే ఆ కట్టనే ఆ విహెచ్పి వెస్ట్ బెంగాల్ ఉన్న విహెచ్పి అధినేత అయిన తపన్ ఘోష్ ని కన్విన్స్ చేయడం వల్ల 500 బాంబ్ బ్లాస్ట్లు కాకుండా మన దేశంలో ఉన్నటువంటి హిందువులని, ముస్లింలని, క్రిస్టియన్ని కాపాడుకోగలిగాము. ఆ విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుల యొక్క దుష్ట ఆలోచనకి వీళ్ళు కొంతవరకు ఒక ఉపశమనం, కొంచెం అది దాని ఇంటెన్సిటీ తగ్గించారు. అంటే అన్ని బాంబ్ బ్లాస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. As the RSS and VHP's plan of causing blasts throughout the country was not as successful as was expected, the BJP was not politically benefited. ఇది వాళ్ళు ఆశించినన్ని బాంబ్ బ్లాస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీకి రాజకీయంగా ఎక్కువ లబ్ధి చేకూరలేదు. కన్సిక్వెంట్లీ ఇన్ ద 2004 ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ గాట్ ద మెజారిటీ. అందువల్ల 2004లో కాంగ్రెస్ పార్టీకే గెలిచింది లేదా మెజారిటీ వచ్చింది. The persons like Milind Parande, who were the main conspirators, were scared and went underground. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, బాంబ్ బ్లాస్ట్ వల్ల మమ్మల్ని అందరికి శిక్షలు పడతాయని చెప్పి మిలింద్ పరాండే అనేటోడు ఎవడైతే మెయిన్ హెడ్ ఉన్నాడో వాడు ఏం చేసిండంట, అండర్ గ్రౌండ్ పోయిండు. అంటే అజ్ఞాతవాసంలోకి పోయిండు అని అర్థం. అంటే వాడు ఏడనో అడవిలోనో ఎన్నో లేకపోతే ఏడో అండర్ గ్రౌండ్ లోనో ఎక్కడనో దాచుకున్నాడు అని అర్థం. బట్ దే కంటిన్యూడ్ హ్యాచింగ్ కాన్స్పిరసీస్ సీక్రెట్లీ. అయినా సరే వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళ యొక్క నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని ఇంకేం చేద్దామని అది నడుస్తూనే ఉందట కాన్స్పిరసీ. బై రిమైనింగ్ అండర్ గ్రౌండ్ దే క్యారీడ్ అవుట్ మెనీ బాంబ్ బ్లాస్ట్ అక్రాస్ ద కంట్రీ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బయాస్డ్ పోలీస్ అండ్ వన్ సైడెడ్ మీడియా బ్లేమ్డ్ దెమ్ ఆన్ ముస్లిమ్స్. అయినప్పటికీ ఇవన్నీ అండర్ గ్రౌండ్ లో ఉంటూనే, అజ్ఞాతంలో ఉంటూనే అనేక బాంబ్ బ్లాస్టులు చేశారంట కాంగ్రెస్ హయాంలో. ఓకే, 2004 తర్వాత. ఏది అందులో ఇక ఈ దొంగ కొందరు పైసలు ఇచ్చే అమ్ముడు పోయే పోలీసులని, అట్లనే ఈ యొక్క ముస్లింలు చేసిరని ప్రచారం చేసే విధంగా ఉండే మీడియాని అడ్డం పెట్టుకొని అట్లా చేసిరంట. దట్ హెల్ప్డ్ దెమ్ ఇన్ 2014 లోక్సభ ఎలక్షన్. ఆ విధంగా 2014 ఎన్నికలలో వాళ్ళు గెలవగలిగిరంట. ఓకే, నేను కోర్టు డాక్యుమెంట్ చదువుతున్నా, దయచేసి మీకు ఎవరికి కావాలని చెప్పండి, మేము పంపిస్తాం. అది మీరు కూడా ఆ కేసు నంబర్ ఇస్తా, మీరు ఆ గవర్నమెంట్ వెబ్సైట్లో పోయి తీసుకోవచ్చు ఈ డాక్యుమెంట్. ఇన్ 2014 బీజేపీ క్యాప్చర్డ్ పవర్ ఎట్ ద సెంటర్ అండ్ నరేంద్ర మోడీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిండు. దిస్ రిజల్టెడ్ ఇన్ టు సడన్ యాక్టివేషన్ ఆఫ్ ఆల్ అండర్ గ్రౌండ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ బిలాంగింగ్ టు విశ్వ హిందూ పరిషత్ అండ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. బీజేపీ అధికారంలోకి వచ్చినాక, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక ఈ అండర్ గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు ఈ దుష్ట శక్తులకి. ఓకే, ఎవరు విహెచ్పి కానీ అట్లనే ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ద అప్లికెంట్ కుడ్ సీ దట్ ద సేమ్ పీపుల్ వర్ బిహైండ్ టెర్రరిస్ట్ anti-constitutional activities at West Bengal, Jammu Kashmir, Uttar Pradesh, etc. were deliberately trying to create distrustful and fearful atmosphere throughout the country. ఓకే, ఇన్ని రోజులు అట్లా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ఇక బయటకు వచ్చేసి ఈ వెస్ట్ బెంగాల్లో, జమ్మూ కాశ్మీర్లో, ఉత్తరప్రదేశ్లో అనేకమైనటువంటి ఈ యొక్క ఇల్లీగల్ ఈ బాంబు సంబంధించిన యాక్టివిటీస్ చేసిన వాళ్ళు ఇంకా దేశంలో ఇంకా దేశ ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నాడు.